గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను మిల్ మేకర్ సోయా ఈ కర్రీ చేస్తున్నాను. ఇలా చేసుకుందాము చూద్దాం. ఇప్పుడు ఇందులో అయితే ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. ఇలా కడాయిలో వాటర్ పోసి అందులో మిల్ మేకర్స్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మిల్ మేకర్ మొత్తం ఉడికిపోయాయి. ఇలా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి ఇంకా ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆనియన్స్ వేసి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అంతా మగ్గే వరకు ఒక మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయాయి ఆనియన్స్. ఇప్పుడైతే ఇందులోకి ఒక 3 టమాటాస్ ఇలా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే టమాటాలు తొందరగా మగ్గుతాయి. కొంచెం పసుపు, ఒక చిన్న స్పూన్. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల టేస్ట్ బాగుంటుంది. నేనైతే అప్పుడే మిక్సీ పట్టి వేస్తాను, ఎందుకంటే కర్రీస్ టేస్ట్ బాగుంటుంది. అప్పుడే మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల వేసుకుంటే ఏ కర్రీస్ అయినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కూడా ఒక స్పూన్ కారం వేసుకుని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూడండి ఎంత దగ్గరికి వచ్చేసిందో. ఇది కొంచెం మిక్స్ అయినాక కారం కూడా ఒక 2 మినిట్స్ లేదా 1 మినిట్ అలా ఉంచుకొని తర్వాత ఇందులో మిల్ మేకర్స్ వేసుకోవాలి. చూడండి, మిల్ మేకర్స్ అయితే ఎంత బాగా ఉడికిపోయాయో. ఇందులో వాటర్ ఏదైనా ఉంటే మొత్తం మనం వడగట్టుకున్నాం కదా, వాటర్ మొత్తం పోతాయి. ఇట్లా మంచిగా ఏ పీస్ కాపీస్ ఇట్లుంటాయి. మటన్ కర్రీ తింటే ఎంత ప్రోటీన్ ఉంటుందో మిల్ మేకర్లో కూడా అంత ప్రోటీన్ ఉంటుంది. కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళకి కానీ పిల్లలకి, రోటీస్లోకి పిల్లలకి ఇట్లా మటన్ కర్రీలాగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మిల్ మేకర్ని అందులో వేసుకుందాం, గ్రేవీలో వేసుకుందాం.
ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. నేను ఒక 3-4 టైమ్స్ చేశాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. మళ్ళీ టేస్ట్ ఎలా వస్తుందో ఏమో చూడాలి. ఇది చపాతీకి, జొన్న రొట్టె, ఇట్లా రైస్, బగారా రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది. మొత్తం ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసి ఇంకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ముక్కలకు పట్టేలా ఉడికించాలి. ఇక్కడ ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ వేసుకుంటున్నాం, ఎసరు గ్రేవీ కోసం. గ్రేవీ కోసం అయితే నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఉడికించుకుంటాం. ఇప్పుడైతే ఒకసారి చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చింది. వావ్, సూపర్! చూడండి ఎంత బాగా కర్రీ అయిందో. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం కొద్ది గరం మసాలా వేసి దింపిద్దాం. హోల్ గరం మసాలా మటన్ టేస్ట్ లాగా వస్తుంది వేయడం వల్ల. ఇంకా దింపడమే. ఇంకా నేను గ్రేవీ కోసం ప్రత్యేకంగా ఏమి వేయలేను. టమాటో, ఆనియన్స్ వేసాను కాబట్టి అది సరిపోతుంది. ఇంకా అంతే. ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేయండి మీరు కూడా. మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది.